హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే కదా! సండే వ్లాగ్ చేస్తున్నాననమాట నేను. అందరికీ ముందుగా హ్యాపీ సండే. కానీ హ్యాపీ సండే అని చెప్తాం కానీ అందరము ఆ సండే రోజు మాత్రం ఇంట్లో హ్యాపీగా అందరూ ఉంటారు గానీ, ముఖ్యంగా మన లేడీస్‌కి మాత్రం పాసిబుల్ అవ్వదండి. ఎందుకిలా అంటున్నాను అనుకుంటున్నారా? సో, మీకు తెలియనిదేముంది సండే అంటే ఫుల్ వర్కింగ్ డే మనకి. వర్కింగ్ డే అంటే ఆఫీస్ ఉండదు కదా! అనేసి అనుకుంటారేమో. ఇంట్లో మాత్రం హౌస్ వైఫ్‌కి ఎప్పుడూ 24/7 వర్కింగ్ డేనే కదా! సో, ముఖ్యంగా సండే వచ్చింది అంటే మనకి ఫుల్లుగా పని ఉంటుంది ఇంట్లో. ఆ రోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరికలు ఆ రోజే వచ్చి పుడతాయి. అదేంటో తెలీదు. మనకి అది కష్టమని చెప్పాలో, లేకపోతే వాళ్ళకి ఇష్టంగా చేయాలో తెలియనైతే తెలీదు కానీ, సండే వచ్చిందంటే మాత్రం ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెం మీద ప్రేమ పుట్టేసుకొస్తది. అదేంటో తెలీదు. ఇంకా వాళ్ళంత ప్రేమగా అడిగితే మనం మాత్రం ఎందుకు కాదంటాం చెప్పండి? అది కష్టమైనా సరే ఇష్టంగా వాళ్ళకి వండి పెట్టేస్తామనమాట. సో, అది మన ఆడవారిలో ఉన్న గొప్పతనం అనే చెప్పాలి. మనం ఎంత అలసిపోయినా సరే, ఆ రోజు వాళ్ళు మనం వండింది తినేసి తృప్తిగా బావుంది అని చెప్తే, ఆ రోజు మన మొహంలో వచ్చే హ్యాపీనెస్ అయితే అది వర్ణించలేమండి. నిజమే కదా అది. మనం కడుపు నిండా వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు, వాళ్ళొక స్మైల్ తోటి చాలా టేస్టీగా ఉంది అని చెప్పినప్పుడు, మనము ఆ రోజు పడ్డ శ్రమ మొత్తం మర్చిపోతామసలు. అంత అలసిపోయి చేశాము, ఓపిక లేకుండా చేశాము, ఇష్టం లేకున్నా చేశాము. ఇలాంటి రీజన్స్ అన్నీ మనకు కనిపించవు. ఆ సెకండ్‌కి హ్యాపీనెస్ మాత్రమే కనిపిస్తది. అండ్ మోరోవర్ చాలామంది 90% ఆఫ్ ది ఫీమేల్స్ అంటే మన ఆడవారు 90% మంది ఇష్టంగానే వంట చేస్తారండి. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అమ్మానాన్న కోసం, వాళ్ళ భర్త కోసము చాలా ఇష్టంగా వండి పెడతారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి అదే ప్రపంచంగా కూడా ఉంటుందన్నమాట. దానికి నేను మాత్రం మినహాయింపు ఏమైతాను చెప్పండి? నేను కూడా మీలాగానే. ఏది అడిగినా సరే ఇష్టంగా చేసి పెట్టాలనిపిస్తుంది నాకు కూడా. ఒక్కొక్కసారి అయితే నేను మా వారికి ఇష్టమైనవి వండి సర్ప్రైజ్ చేస్తాను కూడా. ఆఫీస్ నుంచి వచ్చే టైంకి. నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఇలా ఉంటారు కదా! పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ ఐటెమ్ కానీ, వాళ్ళకిష్టమైన స్వీట్ ఐటెమ్ కానీ, ఏదో ఒకటి పిల్లల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు కదా! వాళ్ళు వచ్చి బావుంది అమ్మా అని చెప్పి ఆ ఒక్క మాట కోసము ఆ రోజు ఎంత టైర్డ్ అయిపోయినా సరే వాళ్ళ కోసము ఇష్టమైనవి వండకుండా అయితే ఉండలేరు. అయితే నేను అయితే మీకిక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే ఒకటి ఉంది అండి. ఏంటి అని అనుకుంటున్నారా? అందరికీ తెలిసిందే అండి. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక అమ్మాయిగా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్‌తో అనమాట. నేను అనేది నా లైఫ్‌ని ఇండిపెండెంట్‌గా లీడ్ చేయాలి. ఏ కష్టం వచ్చినా సరే, నేను ఫినాన్షియల్ సపోర్ట్ అనేది నా ఫ్యామిలీకివ్వాలి. అలాగే నాకు నేను నచ్చింది కొనుక్కోవాలన్నా, ఎవ్వరి దగ్గర చేయి చాపకూడదు అనే ఒక ఇది తోటి నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే నేను బయటికి వెళ్ళి వర్క్ చేయలేను. అలా అని ఇంట్లో ఖాళీగా కూడా కూర్చోలేను. ఎంతోమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏదో ఒక స్టెప్ తీసుకొని వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు కదా! సో, మనం అలా చేస్తే తప్పేంటి అని నాకనిపించింది. అందుకనేసే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అమ్మాయిలు అనేవాళ్ళు ఎప్పటికైనా ఇండివిడ్యువల్ లైఫ్‌ని, ఇండిపెండెంట్ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన కోసం ఒక రూపాయి సంపాదించుకోగలిగినప్పుడు మాత్రమే మనకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేదొస్తుంది. సో, అందుకనేసి నేను ఛానెల్ స్టార్ట్ చేశాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటో నాకైతే తెలీదండి.
నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల నా ఛానల్‌ని నేను కోల్పోయాననమాట. ఎందుకు అంటే సమ్ ఇష్యూస్ అనమాట. ఆ రోజు నా ఛానల్ అంటే లైక్ మానిటైజేషన్ దగ్గరగా ఉన్నప్పుడు నా ఛానల్‌ని నేను మిస్ అయ్యాను. సో, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నా కళ్ళల్లో వాటర్ వచ్చాయసలు. అరే! చేతికి రూపాయి వచ్చే టైంకి ఛానల్ మిస్ అయిపోయిందే అన్న బాధ నాకసలు చాలా చాలా ఉండే అసలు. ఎందుకు ఏది స్టార్ట్ చేసినా ఇలా అవుతుంది. నా బ్యాడ్ లక్ ఏంటి అసలు అని చాలా డిప్రెసివ్‌గా ఫీల్ అయ్యాను. కాకపోతే వెంటనే నేను నాకు నేను పుష్ చేసుకొని వెంటనే నేను నెక్స్ట్ డేనే మళ్ళీ వేరే ఛానల్ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాననమాట. సో, ఎన్ని సార్లు పడిపోయినా సరే లేవడానికి ట్రై చేయాలి. పడిపోయిన దగ్గరే ఆగిపోతే ఆ డే అక్కడికి ఎండ్ అయిపోతుంది కదా! మనం మనని ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి హర్డిల్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని క్రాస్ చేస్తూ మనం ముందుకు వెళ్తేనే కదా మన లైఫ్‌లో మనం సక్సెస్ అవుతాము అనేసి వెంటనే నేను నెక్స్ట్‌గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసేసాను. బై గాడ్ గ్రేస్ నాకు వెంటనే పికప్ అయితే అందింది. కాకపోతే కొన్ని టైమ్స్ అసలు వ్యూస్ రావు. అంటే మేబీ యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కదా మన వీడియోస్‌ని. మేబీ అంటే అన్ని టైమ్స్ మనవే సజెస్ట్ చేయాలని ఏం రూల్ లేదు కదా! సో, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అయిపోతుంటాయన్నమాట. ఇంకా సో, అది నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయడానికైతే రీజన్ అండి. అయితే ఈరోజు సండే కదా! మా ఇంట్లో నేను నాన్ వెజ్ కుక్ చేస్తున్నాననమాట. మా వారికి మాత్రం ఏదో ఒకటే కర్రీ తినడం ఇష్టం ఉండదండి. ఆయనకి 2 ఐటెమ్స్ ఉండాలి. సో, ఇంకొకటి నాకు అంటే నాకు మటన్ కొంచెం ప్రోటీన్ అనేసి తీసుకొస్తారనమాట. నాకు కాల్షియం చాలా తక్కువ ఉంది. ప్రోటీన్ కంటెంట్ తక్కువుంది. సో, అలా అనేసి మటన్ రెగ్యులర్‌గా అప్పుడప్పుడు తీసుకొనొస్తారు. రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాదులెండి. అండ్ ఇంకొకటి నేను మటన్‌లో ఓన్లీ బోన్స్ తినను. ఓన్లీ స్మూత్‌గా మెత్తటి పీస్‌లుంటాయి. అవొక్కటే తింటాననమాట. ఫ్లెష్ ఓన్లీ. నా కోసం ఫ్లెష్ మాత్రమే తీసుకొస్తారు. అయితే ఇక్కడ నేను మటన్ కుక్ చేస్తున్నాననమాట. మటన్ ఎట్ ఏ టైమ్ చికెన్ ఫ్రై చేస్తున్నాననమాట. 2 ఈక్వల్‌గా ఇంకా స్టవ్ పై పెట్టేసి చేస్తున్నాను. సండే రోజైతే స్టవ్ ఖాళీగా ఉండదండి అసలు. ఎంత బిజీగా ఉంటుందో అసలు. పాన్స్‌ని అటు మార్చడం, ఇటు మార్చడము. నాకు ఇదే సరిపోతుంది. ఇంకా రైస్ కడిగి పెట్టడము, మళ్ళీ అంటే ఈ కర్రీస్ అయిపోయినాక రైస్ ప్రిపేర్ చేయడము, ఇలాంటి వాటితోటే ఆ డే మొత్తం గడిచిపోతుంది. నిజంగా చెప్తున్నాను. సండే రోజు కుక్ చేసుకొని తినే టైంకి 3 అవుతుందండి. నేను ఆ రోజు వంట చేసుకొని, స్నానం చేసేసి, ప్రేయర్ చేసుకొని, మేము ఇంకా ఫుడ్ తిందామని కూర్చుంటాం చూడండి. అప్పటికి 3 అవుతుంది. ఇంకా తినేసరికి కంప్లీట్ అయిపోయేసరికి 4 అయిపోతుంది. అసలు ఆ డే ఎలా గడుస్తుందో కూడా నిజంగా తెలీదు అసలు. లేట్‌గా లేవడం, లేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయడము, లేట్‌గా వంట చేయడము, లేట్‌గా తినడము. ఇదే అవుతుందనమాట ఆ రోజు మొత్తము. సో, ఐ థింక్ మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది గదా! సండే. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది ఆ డే మొత్తం అసలు. ఎంత బిజీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పినా సరే అది చాలా తక్కువ కదా! నా సండే రొటీనొచ్చి ఇలా బిజీగా ఉంటుందండి. ఇంకా ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది అసలు ఈరోజు. ఇంకా నేను ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో స్టవ్ పైన మటన్ కుక్ చేస్తున్నాను. చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. మటన్ అయితే గ్రేవీ పెడుతున్నాను. అయితే మీకు రెసిపీస్ కావాలి అంటే నేను ఇంకో వీడియోలో సెపరేట్‌గా కుక్ చేసి మీకు ఫుల్ వీడియో ఇస్తాను చాలా క్లియర్ కట్‌గా. నాకైతే చికెన్ గ్రేవీ కర్రీ కంటే గూడా చికెన్ ఫ్రై అంటేనే నాకు చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటాననమాట. అండ్ అలాగే మటన్ కూడా బాగా కుక్ చేస్తాను నేను. ఒకప్పుడు అసలు నాకు నాన్ వెజ్జే రాదు. అలాంటిది ఈరోజు నాన్ వెజ్ కుక్ చేయగలుగుతున్నానంటే నాకు నేనే చాలా గ్రేట్ అని ఫీల్ అవుతుంటానన్నమాట. అంతే కదా! మరి ఎవరో వచ్చి మనని గ్రేట్ అనే దానికంటే ఫస్ట్ మనన్నే మనం అలా గ్రేట్ అని చెప్పుకుంటే మనం ఇంకా కొంచెం మనకి మనల్ని మోటివేట్ చేసుకున్నట్టుంటుంది కదా! సో, అందుకనేసి. అయితే మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుంది కదా! నాలాగా ఎంతమంది క్యూరియాసిటీ తోటి వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తూ ఉంటారు కదా! కాకపోతే ఈ సీజన్‌లో మాత్రం నాకు
అంటే మేబీ కొంచెం బోరింగ్‌గానే ఉంది అండి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు కదా! తెలిసిన వాళ్ళు. అందుకనేసి ఎప్పుడు 'బిగ్ బాస్' స్టార్ట్ అయినా సరే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంటాననమాట నేను. సో, అంటే నాకు నచ్చిన కంటెస్టెంట్స్ వస్తుర్రు, వీళ్ళొస్తుర్రు, వాళ్ళొస్తుర్రు, వాళ్ళెలా ఉంటారో, వీళ్ళెలా ఉంటారో ఇలా ఇలా ఫీల్ అవుతూ ఉంటాననమాట. బట్ ఈసారి మాత్రం నాకు తెలిసిన వాళ్ళే చాలా తక్కువ ఉన్నారసలు. ఇట్లా ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవచ్చనమాట. నాకసలు ఎక్కువగా ఎవరు తెలీదు. సో, అయినా సరే మనం ఇంకా చూస్తూ, చూస్తూ ఉంటే అలవాటయిపోతుంది కదా! అందుకనేసి సో, కొంచెం క్యూరియాసిటీ తోటి లిటిల్ బిట్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాననమాట. ఒక విషయం చెప్తానని చెప్పాను కదా మీకు. ఏంటి అంటే, ఈసారి 'బిగ్ బాస్‌కి' నేను 'బిగ్ బాస్' రివ్యూస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ ట్రై చేద్దామనైతే అనుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారనే హోప్‌తో ఉన్నాను. ఎందుకంటే, ఇప్పటి వరకు మీ సపోర్ట్ వల్లనే నేనిక్కడి వరకు వచ్చానండి. అసలు నేను నిజంగా అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు నన్నెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, నాకేం వ్యూస్ వస్తాయిలే అనే సెన్స్‌తో థాట్‌తో ఉండేదాన్ని అసలు. కానీ నాకు మంచి పుషింగ్ ఇచ్చారు మీరసలు. నన్ను నేను మళ్ళీ ఒకసారి బిలీవ్ చేసుకునే విధంగా, కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా చేశారనమాట. సో మీ వల్లనే నేను మళ్ళీ ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నాను. 'బిగ్ బాస్' రివ్యూని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో, ప్లీజ్ నన్ను మీరందరూ ఎంకరేజ్ చేసి బ్లెస్ చేయండి. ఇలాగే మన ఛానల్‌ని మంచి గ్రో అప్ తోటి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. మీరు చెప్పిన వాటిని నేను ఖచ్చితంగా మార్చుకొని మలుచుకుంటాను మంచి విధంగా. సో, అయితే ఈ రోజు నుంచే కదా 'బిగ్ బాస్' అయితే స్టార్ట్. అదే నైట్ చెప్తానా రివ్యూని లేకపోతే మార్నింగ్ ఇస్తానా అనేది నేనింకా డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైమ్ కనుక నేను కొంచెం అనాలిసిస్ చేయాలి కనుక నాకు కొంచెం అయితే టైం పడుతుంది. సో, అందుకనేసి నైటే వీడియో రిలీజ్ చేయాలా? మార్నింగ్ రిలీజ్ చేయాలా? అనేది కొంచెం అయితే డైలమాలో ఉన్నాను. కొంచెం ఆలోచిస్తున్నాను. సో, ఏది అనేది మాత్రం నేను ముందుగా మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. చాలామంది అయితే మన ఛానల్‌ని చాలా బాగా ఆదరిస్తున్నారండి. చాలా చాలా ప్లేసెస్ నుంచి ఛానల్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి. వియత్నాం వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారసలు. అక్కడి నుంచి కూడా మన వీడియోస్ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగాయి. ఎందుకు అంటే మన ఛానల్‌కి ఇంకా మంచి పేరు తీసుకురావాలి. వీడియోస్ అనేవి చాలా మంచిగా అండ్ అలాగే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే యూజ్‌ఫుల్ కంటెంట్ కూడా ఇవ్వాలి మీకు అని నాకు చాలా చాలా పడిపోయింది బ్రెయిన్‌లో అసలు. కాకపోతే అది నేను ఎలా చెయ్యాలి అనేసి మాత్రం ఆలోచిస్తున్నాను. సో, మీకు ముందు ముందు చాలా మంచి కంటెంట్, యూజ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వాలి అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ బిజీ సండేలో మాత్రం నేను ఫుల్ బిజీ అయిపోయానండి. ఇంకా రైస్ కడిగి పెడదామనేసి రైస్ కూడా కడుగుతున్నాననమాట. అయితే రైస్ నేను కడగడం లేదు. మా వారు కడుగుతున్నారు. ఇది కొత్త కుక్కర్ అనమాట. ఈరోజే ఓపెన్ చేశాను నేను. మొన్న మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశాననమాట. కాస్ట్ అయితే రీజనబుల్‌గానే పడింది. నేను మా వారికి చెప్తున్నాను, "కొత్త కుక్కర్ నీ చేత్తో ఓపెన్ చేశావు మరి అది ఎన్ని డేస్ వస్తదో, లేకపోతే ఏమైనా ఖరాబ్ అయినా కుక్కర్ పేలినా సరే నీ చెయ్యి మంచిది కాదు మరి ఆలోచించుకొని నువ్వు ఓపెన్ చేస్తున్నావు" అని చెప్తున్నాననమాట. జస్ట్ లైక్ కిడ్డింగ్ అనమాట. అయితే ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయింది చికెన్‌లోని. సో, ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఇంకా కర్రీలో వాటర్ మొత్తం ఇంకిపోయింది గనక, ఇంకా కర్రీని కారము, మసాలాను యాడ్ చేసుకుందాం అనేసి చెప్తున్నాను మా వారికి. అయిపోయిందా నీ కర్రీ అనేసి అడిగితే. అయితే నేను మీకు ఇంకొకసారి ఈ ఫుల్ వీడియో రెసిపీని అంటే రెసిపీస్‌ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకొకసారి. ఎలా చేశానో, ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో నేను మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను బిజీగా 2 స్టవ్‌ల పైన 2 కర్రీస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను కనుక
ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా! అండ్ దట్ టూ మీకు క్లమ్జీ ఉంటుంది కదా! చెప్పాలంటే కూడా ఎట్ ఏ టైమ్ 2 కర్రీలని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను కదా! అలా అని ఒక్కదాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. రెండిటి మీద కర్రీ చేస్తూ. అందుకనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు రెసిపీస్‌ని షేర్ చేస్తాను. సో, ఈరోజు మాత్రం నేను మాట్లాడాలనేసి అనుకున్నాను. అంటే నా థాట్స్‌ని అండ్ అలాగే నేను థాంక్‌ఫుల్‌గా ఉన్నాను మీకు అని చెప్పాలి అనేసి అనుకున్నాననమాట. ఎందుకంటే మన ఛానల్ గ్రో అప్ కానీ అండ్ అలాగే మన ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక న్యూ అప్‌డేట్ అయితే ఇచ్చాను కదా నేను మీకు. సో, దాన్ని కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక కొత్తగా అయితే ఒక స్టెప్ ఇన్ చేశాను. 'బిగ్ బాస్' రివ్యూస్ ఇద్దాము అనేసి. సో, దాన్ని ఫస్ట్‌గా అయితే మీతో షేర్ చేసుకోవాలి అనేసి నేను ఈరోజు వీడియోని ఈరోజే డబ్బింగ్ చెప్పేసి ఈరోజే అప్‌లోడ్ చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాననమాట. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఫుల్లుగా వర్షాలున్నాయి కదా! నిజంగా ఈ వర్షాలకి మాత్రము ఏ పని చేయాలనిపించట్లేదండి. పని మాత్రమే కాదు అసలు ఏది కూడా తినాలనిపించట్లేదు. ఏం లేదు. ఫుల్లుగా బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది. అంత చలిగా అనిపిస్తుంది. అయ్యో! ఘోరంగా ఈ వర్షాలకి బయటికి వెళ్ళలేము. అలా అని ఇంట్లో ఉండలేము. అలా అని ఏదైనా మూవీ చూస్తూ ఎంజాయ్ చేయలేం. అలా ఉంది పరిస్థితి. అయినా సరే ఇంకా మీకు ఈరోజు వీడియో అప్‌లోడ్ చేసేసేయాలి. నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. అదే మీకు చెప్పాలి. నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవ్వాలి అనుకుంటున్నానో దాన్ని ఫస్ట్‌గా అయితే మీతో షేర్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. సో, అందుకనేసి ఈరోజు వ్లాగ్‌ని ఈరోజే రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయి నేను ఎక్కువగా కూడా ఏం ఎడిటింగ్ చేయకుండా ఫటాఫట్ పెట్టేసేయాలనేసి ఫిక్స్ అయిపోయాననమాట. అందుకనేసి ఈ వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలామంది ఆడవాళ్ళు నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? అని చాలామంది ఆలోచిస్తూనే కూర్చుంటారండి. ఏదైనా సరే ఒక అడుగు వేస్తేనే కదా దూరం ఎంతుందో లోతెంతుందో తెలిసేది. అందుకనేసి ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అనేది వృధా అయిపోతుంది కనుక ఒక అడుగు ముందుకు వేసి చూడండి. అడుగు వేయడంలో అయితే తప్పు లేదు. అది మంచిదైతే. ఎందుకంటే అది మిమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది. సో, అందుకనేసి ప్రయత్నించడంలో అయితే ప్రయత్నలోపం అయితే ఉండకూడదు కదా! అందుకనేసి అనుకున్నది ఏదైనా ఉంటే చేసేసేయండి. ఈ సమయం అనేది కానీ, ఈ రోజు అనేది కానీ, ఈ వారం కానీ, ఈ సంవత్సరం కానీ ఏది మన చేతిలో ఉండదు. అందుకనేసి ఏదైతే అనిపిస్తుందో మనసుల దాన్ని చేయడానికి ఆలోచించకుండా, సంకోచించకుండా ముందడుగు వేయండి. మీరనుకున్నది నిజంగా మంచిదైతే. ఎందుకు అని చెప్తున్నాను అంటే, లైఫ్ కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఆ రిగ్రెట్ ఉండకూడదు కదా! నేను దీన్ని చేయలేకపోయానే, ఆ రోజు అది చేస్తే బావుంటుండే, అది అయ్యో! అది చేయలేకపోయాను. ఆ రోజు అది చేసి ఉంటే నా లైఫ్ బావుంటుండే అనే రిగ్రెట్ ఉండొద్దు అంటే, మీరు ఏది అనుకున్నా దాన్ని ఆలోచించకుండా చేసేసేయండి. ఇఫ్ అది మంచిది అయితే మీకు మంచే వస్తుందండి. సో, మీరు కష్టపడితేనే కదా దాని రిజల్ట్ ఎంతుందో మీకు తెలిసేది. మనం కష్టపడకుండా రేపు నా లైఫ్ బాగుండుండొచ్చు, ఈరోజు బాగాలేకపోయినా సరే అని ఆలోచిస్తే ఏదీ రాదు. ఒక అడుగు ముందుకేస్తేనే బ్రతుకు మారుతుంది కానీ ఆలోచనలతో కాలం గడిపితే జీవితం అక్కడే ఉండిపోతుంది. సో, అందుకే ఎవరైనా ఏదైనా అనుకుంటే చేసేసేయండి. ఫైనల్లీ దట్స్ ద వీడియో టుడే గైస్. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్‌ని వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నాకొక ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది.